కళ్ళాలల్లా కన్నీళ్ళే కనబడతానయన్న మొత్తం. కంప్లీట్‌గా రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం అన్నాడు, రైతే రాజని చెప్పనన్నాడు, గడ్డకు పడ్డాడు, తెడ్డు చూపెట్టిండు ఈరోజు. అన్ని రంగాలల్ల అందరికి నిరుద్యోగుల కాంచెలి ఈరోజు రైతన్నల వరకు అందరికి కూడా తెడ్డు చూపెట్టిండు. కంప్లీట్‌గా మోసం చేసినవు, జాతి ద్రోహివైపోయినవు రేవంత్ రెడ్డి. ఈ గోస చూస్తా అంటే ఇంతకు ముందు పోయినటువంటి ఊరు కావచ్చు, ఇది ఆరూరు కావచ్చు, వలిగొండ మండలం. కన్నీళ్ళే. కళ్ళాలల్లా అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకునేటటువంటి పరిస్థితి. రైతులు చెప్పేటటువంటి గోస చూస్తే కూడా కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ కన్నీళ్లను ఒక పాటగా మన తాతల కాలం నుంచి పరిస్థితి ఇట్లే ఉన్నది. రైతు బాగుపడ్డని ఎప్పుడు కూడా మనం వినలే కాబట్టి తాతల కాలము నుండి అన్నదాతల బతుకులు మారలే. తాతల కాలము నుండి అన్నదాతల బతుకులు మారలే. నైజాము రేవంతు రాజ్యములో రైతు కుతికే మీద ఊరి తాడులే. తాతల కాలము నుండి అన్నదాతల బతుకులు మారలే. తాతల కాలము నుండి అన్నదాతల బతుకులు మారలే. బురదలోన కాలు పెట్టి బువ్వదీయంగా పరుగులు పెట్టి, బురదలోన కాలు పెట్టి బువ్వదీయంగా పరుగులు పెట్టి, కర్రుకు నాగలి గట్టి కాళ్ళు నొయ్యంగా సాలన్ని దున్ని, కర్రుకు నాగలి గట్టి కాళ్ళు నొయ్యంగా సాలన్ని దున్ని, నడుములోంచి నాటేసి పసి చేనుకో నీళ్లు బట్టి, నడుములోంచి నాటేసి పసి చేనుకు నీళ్లు బట్టి, పండి పంట చేతికొస్తే వాన దేవుడు పగబట్టే. పండి పంట చేతికొస్తే వాన దేవుడు పగబట్టే. కాలము కలిసొచ్చి కల్లాల కస్తే ఈ కాంగ్రెసు రాజ్యము కన్నీళ్లు పెట్టిచ్చే. తాతల కాలము నుండి అన్నదాతల బతుకులు మారలే. తాతల కాలము నుండి అన్నదాతల బతుకులు మారలే. అప్పు మీద అప్పులాయే ఆలి పుస్తెలు అమ్ముడాయే. అప్పు మీద అప్పులాయే ఆలి పుస్తెలు అమ్ముడాయే. పెట్టుబడికి ఉప్పు గుట్టక కంట్లే దుఃఖము ఆగదాయే. దుఃఖము ఆగదాయే. కొనటోడు గోనాడాయే, కొన్నోడు ధరయ్యడాయే. కొనటోడు గోనాడాయే, కొన్నోడు ధరయ్యడాయే. కడుపు నింపే రైతు కడుపు నిండాదాయే, పురుగు మందుల డబ్బా పాసమన్నమాయే. తాతల కాలము నుండి అన్నదాతల బతుకులు మారలే. తాతల కాలము నుండి అన్నదాతల బతుకులు మారలే. ఈ రకంగా ఇది చాలా బాధపడాల్సినటువంటి సమయం. కాబట్టి మనము గతం నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అన్నదాతలు బతికి బట్టగట్టిర్రు, ఆనందంగా ఉన్నారన్నటువంటి వార్తను ఎప్పుడు కూడా మనం వినలే. రైతుల ఆత్మహత్యల గురించి ఉరితాళ్ళ గురించి మాత్రం వినని తప్పించి వాళ్ళు సంతోషకరంగా ఉన్నారు అన్నటువంటి విషయం ఎప్పుడు కూడా వినలే. కాంగ్రెస్ ప్రభుత్వం లోపల కావచ్చు, గతం లోపల బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల కావచ్చు, ఆయన వడ్లు పండించడానికే ఆయన ఒక కాంట్రాక్ట్ మాట్లాడుకొని కేవలం తెలంగాణ రైతులందరినీ వడ్లు మాత్రమే పండించేటట్టు చేసిండు. తెలంగాణను వాణిజ్య పంటలకు కేంద్రంగా కాకుండా చేసిండు ఆయన. ఇక్కడ మిరప పండదా, ఇక్కడ పత్తి పండదా, ఇక్కడ చెరుకు పండదా, ఇక్కడ మక్కలు పండాయి. కాకపోతే ఈరోజు ఒక కాంట్రాక్ట్ బేస్లో కమిషన్ల కోసం కేసీఆర్ ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తే ఈరోజు రేవంత్ రెడ్డి దాన్ని ఎగ్జిక్యూషన్ చేస్తున్నాడు, దాన్ని కంటిన్యూషన్ చేస్తున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ రోజుకి ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాం. ఒక 2-3 రోజుల లోపల కళ్ళాళ్ళు ఉన్నటువంటి వడ్లన్నీ కూడా అమ్ముడు పోవాలి. రైతులకు కనీసం పెట్టిన పెట్టుబడన్న మళ్ళా వెనుకకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.